కదా దీంట్లో ఇంకా శనగపిండి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్ని కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ కొబ్బరి పచ్చిగా ఉంటుంది కదా, వాటర్ చూసి అంటే కొబ్బరి కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి మిక్స్ అవుతుంది. లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే. సో మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఓకే. సో మరి బాల్స్ చేసేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే. సో ఆయిల్ వేడి చేసి ఓకే. సో ఇప్పుడు మనకి ఆయిల్ వేడి వచ్చిన తర్వాత వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. అవునండి, ఫ్రై చేసి కర్రీ చేసేయాలన్నమాట. ఓకేనండి. సో మరి ఆయిల్ వేడి వచ్చింది కదా. అవునండి, డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. అవునండి, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. మరి కర్రీకి ఇంకో బౌల్ పెట్టుకుందాం మనం. ఓకే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బాండి పెట్టుకోవాలి కదా. అవునండి. ఓకే, తీసేద్దాం. దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేయించినవి. ఓకే. మనం ఇది బిర్యానీ ఆకు ఒకటి యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. కొంతమందికి దీని టేస్ట్ నచ్చదు, టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. సో ఇవి వేగాయి కదా, దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కొన్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ అంటే మనం కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వేస్తాం కదా, ముందు ఎందుకు వేసారు? ముందు ఆనియన్స్ మగ్గుతాయండి తొందరగా, సాల్ట్ వేయడం వల్ల. ఓకే. సో ఇప్పుడు ఏం వేసారు? కారం వేసాను, అలాగే కొంచెం ధనియా మసాలా, ఫైనల్ గా టమాటా ప్యూరీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, చాలు. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి? ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో 2 మినిట్స్ అయిపోయింది కదా. అవునండి, ఇది మగ్గిందండి. కొంచెం టమాటాస్ కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఆ ఉండలు దీంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్ ఇలా వేసేయచ్చా? డైరెక్ట్ వేసేయచ్చండి. ఈ ఉండల్ని మనం కొంచెం సైజ్ అంటే ఇంకా మన ఇష్టం కదా, ఎలా అయినా చేసుకోవచ్చు కదా, పెద్ద సైజు చిన్న సైజు అలా. అవునండి, ఇష్టం. చిన్న పెద్ద పర్వాలేదు, ఎలా అయినా. సో మనం ఇప్పుడు మనం ఉండల్ని వేసేసాం కదా, ఇప్పుడు ఫ్రై చేసిన ఉండల్ని. అవునండి, అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకోండి. దీన్ని గార్నిషింగ్ చేద్దామండి. ఇదిగోండి కోకోనట్ కోఫ్తా కర్రీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో కోకోనట్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. సో మరి స్మెల్ కూడా చాలా బాగుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి పేస్ట్, శనగపిండి, కారం, ఉప్పు, ధనియా మసాలా, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, వంట సోడా, మసాలా దినుసులు, నూనె, టమాటా ప్యూరీ, కరివేపాకు, పసుపు. కోకోనట్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి పేస్ట్, కారం, వంట సోడా, ధనియా మసాలా, పసుపు, ఉప్పు, శనగపిండి కలిపి ఉండల్లాగా చేసుకొని ఈ ఉండలను నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో బాండీని స్టవ్ పై పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఆయిల్లో మసాలా దినుసులు, ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసి టమాటా ప్యూరీ,
కొంచెం నీళ్లు పోసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసిన కొబ్బరి ఉండల్ని ఈ గ్రేవీలో వేసి బాగా కలిసేలాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కరివేపాకు, బిర్యానీ ఆకుతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి కోకోనట్ కోఫ్తా కర్రీ రెడీ. కోకోనట్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్వప్న గారు చాలా బాగుందండి. సో చపాతీల్లోకి, అలాగే పూరీల్లోకి, పుల్కాల్లోకి కొంచెం డిఫరెంట్గా కర్రీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సూపర్ అండి. సో మరి ఈరోజు మా సకుల కోసం మహారాష్ట్ర ఐటమ్ అయిన కోకోనట్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖీకి చాలా థ్యాంక్స్ అండి. సకులు చూసారు కదా, కోకోనట్ కోఫ్తా కర్రీ చాలా బాగుందండి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏదైనా డిఫరెంట్ వంటకం తెలిస్తే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 04023556540కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు.